హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భాస్కర్ గారు రెడీగా ఉన్నారు. హలో భాస్కర్ గారు. హలో మేడం. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? టోటల్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే. మెటీరియల్ వచ్చేసి రా సిల్క్ మేడం. ఇది రా సిల్క్ మెటీరియల్. ఓకే. ఇది చూసినట్లయితే మనకి టోటల్ శారీ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ వీట్ కలర్ వచ్చింది. అంటే సపరేట్గా పళ్ళు అంటూ ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటేలాగా డిజైన్ చేశారు. వన్ సైడ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పర్ల్స్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత మనకి చిన్న చిన్న కుందన్స్ డిజైన్ ఇచ్చారు. ఇది పైన బోర్డర్ అండి. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. వన్ సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి వేరియేషన్ ఉంటుంది. పైన మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం టోటల్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన బనారస్ మెటీరియల్ జరీ ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ని కూడా అటాచ్ చేసి ఎడ్జెస్లో మనకి పింక్ కలర్ ఇచ్చారు. సారీ ఆల్ ఓవర్ ఇలానే. ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ ఏదైతే ఉందో హాఫ్ బోర్డర్ లాగా స్కర్ట్ బోర్డర్ టైప్లో వచ్చింది. మొత్తం అంటే పల్లో నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా ఉంటుంది. కుచిళ్ళ పార్ట్లో కూడా మనకి సేమ్ డిజైన్. ఇది కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ని సపరేట్ ప్యాచెస్ లాగా కట్ చేసి లోటస్ ఫ్లవర్ లాగా కట్ చేసి మొత్తం కూడా అవుట్లైన్ వర్క్ ఇచ్చారనమాట. హాఫ్ బోర్డర్ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్తో ఒక క్రీపర్ పార్ట్ లాగా క్రియేట్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సెల్ఫ్ వస్తుంది. ఈ సేమ్ కలర్ వద్దు అనుకున్నట్లయితే కనుక మనం పింక్ కలర్ బోర్డర్ అలాగే బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి ఈ 2 కలర్స్ కాంబినేషన్తో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఇదే బ్లౌజ్ పార్ట్కి మనం పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి 3 బోర్డర్స్ లాగా ఇచ్చారు, చిన్న చిన్న బోర్డర్స్. కింద మనకి బ్లాక్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు, పైన మనకి పింక్ కలర్ వచ్చింది. మధ్యలో బనారస్ మెటీరియల్తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 7490 మేడం. 7490 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అది 50% ఆఫ్ ఉంది మేడం. నెక్స్ట్ సారీ కేలా సిల్క్ మేడం. మెటీరియల్ వచ్చేసి కేలా సిల్క్. దీనికి బోర్డర్స్ వచ్చేసి మనకి పైన బోర్డర్ కింద బోర్డర్లో వేరియేషన్ చూపించారండి, అంటే కలర్ చేంజ్ అవుతుంది. పైన వచ్చేసరికి ఎల్లో కలర్ బోర్డర్ పైన మనకి ఫుల్ ఎల్లో కలర్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చిన్న పైపింగ్ బోర్డర్ వచ్చింది. తర్వాత పైన మనకి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. తర్వాత సెకండ్ వైపు చూసినట్లయితే మొత్తం దీనికి కాంట్రాస్ట్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. వన్ సైడ్ ఎల్లో కలర్ గోట్ వర్క్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి జరీ గోట్ వర్క్ వచ్చింది. ఇక్కడ మనకి పింక్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో, అంటే పళ్ళుకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి రైనీ లుక్ కనిపిస్తుంది. ప్లస్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన బోర్డర్కి అటాచ్ చేస్తూ మనకి పింక్ కలర్ కాంబినేషన్తోనే ఒక లోటస్ ఫ్లవరే కానీ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు పెటల్స్ అంతా కూడా. పైన కూడా మనకి ఎక్స్ట్రా లైన్ పెటల్స్ ఇచ్చారు. టోటల్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ 2.5 మీటర్స్ మనకి ఇలాగే వస్తుంది, అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి 2.5 మీటర్స్ మనకి పైన ఈ సింగిల్ ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. తర్వాత కింద చూసినట్లయితే కింద బోర్డర్లో ఈ పింక్ బోర్డర్కి అటాచ్ చేస్తూ మనకి కాంట్రాస్ట్, అంటే పింక్ బోర్డర్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ సేమ్ లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. అది ఒక కలర్ తీసుకున్నారు. తర్వాత ఇంకొక కలర్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ అనమాట. పింక్ కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ వేరియేషన్ తీసుకున్నారు. పింక్ బ్లౌజ్ కానీ ఎల్లో బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక సేమ్ ఇదే మెటీరియల్కి మనకి హ్యాండ్స్ పార్ట్లో ఎల్లో కలర్ ఇచ్చారండి. ఎల్లో కలర్ గోట్ వర్క్ అలాగే పింక్ కలర్ ఈ 2 కలర్స్ కాంబినేషన్తో గోట్ వర్క్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ మీదే ప్యాచ్ వర్క్స్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 5390 మేడం. నెక్స్ట్ సారీ అండి చందేరి మేడం. మెటీరియల్ వచ్చేసి చందేరి. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇక్కడ పళ్ళులో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్తో కంటిన్యూ అవుతుంది. ఇది 3D టైప్ ఆఫ్ సారీ అండి, అంటే మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ పార్ట్ చూద్దాం. పైన బోర్డర్ మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, అది చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి మొత్తం లీఫ్ వర్క్ లాగా వచ్చింది. అది కూడా మనకి
మనకి జరీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నారో సేమ్ బోర్డర్ మనకి వన్ సైడ్ ఇచ్చారు, అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైనంతా మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి కింద మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్ కనిపిస్తుంది. ఓకే, పైతానీ స్టైల్ డిజైన్. ఇది వచ్చేసి మనకి పైన ఏదైతే పింక్ కలర్ తీసుకున్నారో అదే పింక్ కలర్తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ పైన మొత్తం కూడా జరీతో ఫిల్ చేసేసి దానిపైన రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో వచ్చింది. అలాగే చిన్న చిన్న లీవ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఈ లీవ్స్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్లోనే కొంచెం షేడెడ్ తీసుకున్నారనమాట. మొత్తం మనకి బిగ్ సైజ్లో బోర్డర్, అది కూడా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. వన్ సైడ్ మనకి టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది ఈ బోర్డర్లో. శారీ అంతా చూసినట్లయితే మనకి చందేరి మెటీరియల్తో డిజైన్ చేశారు. పైన మొత్తం టోటల్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి మనకి మిల్కీ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చిన్న చెక్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఫుల్ అంటే కొంచెం బిగ్ సైజ్ చెక్స్ తీసుకున్నారు. అంటే చెక్స్ మెటీరియల్లోనే మనకి మళ్ళీ సేమ్ కలర్స్ కాంబినేషనే వచ్చిందనమాట టోటల్ శారీ అంతా కూడా. పైన మాత్రమే మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. మనం కావాలి అంటే ఇక్కడ కూడా ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు, అంటే బ్లాక్ అండ్ వైట్తో ఏదైనా ప్యాచెస్ ఉన్నట్లయితే డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ప్లెయిన్గా ఉన్నా కూడా బాగానే ఉంది, ఎందుకంటే మనం స్టెప్స్ పెట్టే వాళ్ళకైతే పెద్దగా వేరియేషన్ తెలియదు. స్టెప్స్ పెట్టకుండా వదిలేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ప్లెయిన్గా ఉంది అని తెలుస్తుంది. సో మనం అక్కడ ఏదైనా చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. 3 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్తో బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్లోనే కొంచెం మనకి పట్టు లుక్ కనిపిస్తుంది. ఇది అంటే షైనింగ్ ఎక్కువ ఉంది. పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నారో సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. మనం క్రీమ్ కలర్తో గోట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈ శారీకి వచ్చేసి, అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి. ఈ శారీ కాస్ట్ 4,590 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. అంటే ఓన్లీ ఈ సారీస్ మీద మాత్రమేనా అండి, లేకపోతే శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్న ఓకే ఆల్ వెరైటీస్ మీద, అంటే పట్టు సారీస్, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్, అలాగే మనకి గాగ్రాస్ కూడా ఉన్నాయి, హాఫ్ సారీస్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్సెస్. ఓకే, ఆల్ వెరైటీస్ మీద మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? మెటీరియల్ వచ్చేసి రా సిల్క్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. మొత్తం సారీ ఒకటి. ఇది లంగావోని స్టైల్. ఓకే, ఇది లంగావోని స్టైల్ సారీ అండి. మొత్తం ఎల్లో కలర్ ఇచ్చారు. మనకి షోల్డర్ పార్ట్ మొత్తం 2.5 మీటర్స్, కానీ బోర్డర్స్ మాత్రం డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఒక బిగ్ మ్యాంగో ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక బిగ్ మ్యాంగో తీసుకున్నారు. దాని తర్వాత మనం అంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్తో ఇక్కడ మనకి బ్లూ కలర్ అండ్ జరీ కలర్స్తో ఒక ఫ్లవర్ డిజైన్, అది కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఇంకొక కలర్ వచ్చేసి మనకి మరూన్ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక కలర్ వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం లైట్ ఎల్లో కలర్, అంటే మెహందీ గ్రీన్ కలర్ లాగా వచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ అంటే ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్లో మనకి కలర్ చేంజెస్తో వచ్చింది. పైన బోర్డర్లో అలాగే హ్యాంగ్ అయ్యే బోర్డర్లో మాత్రమే మనకి ఈ డిజైన్ ఇచ్చారు, అంటే బోర్డర్లో. తర్వాత కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం సింపుల్గా ఇచ్చారు. పైన మాత్రం ఫుల్ డిజైనర్ బోర్డర్ వచ్చింది. పింక్ కలర్తో ఒక గోట్ వర్క్, జరీతో ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత డాట్స్తో, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి జరీ వచ్చింది. తర్వాత పింక్ కలర్ డాట్స్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్లో ఏ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఎలా ఇచ్చారో చూద్దాము. పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి సెల్ఫ్ డిజైన్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా అంటే ఇంకా వేరే అంటే షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ ఏమి యూజ్ చేయకుండా నార్మల్గా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే బుటీస్ ఇచ్చారనమాట. పింక్. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాబట్టి మనకి పింక్ కలర్ బ్లౌజే ఇచ్చారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దీనిపైన మనం ఎల్లో కలర్ కాంబినేషన్తో ఏదైనా కుందన్ వర్క్ కానీ లేకపోతే హ్యాండ్స్కి ఏదైనా చిన్న చిన్న బుటీస్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు, అంటే ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఈ శారీ కాస్ట్ 4,490.
4490 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ మెటీరియల్ వచ్చేసి ప్యూర్ షిఫాన్ మేడం ఇది. బోర్డర్స్ చూసినట్లయితే కలర్ఫుల్ గా ఇచ్చారండి. ఆ పింక్ కలర్ కి దగ్గరగా మ్యాచింగ్ లాగా ఉండేటట్లు బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. దీంట్లో ఫ్లవర్ డిజైన్ అంతా కూడా సారీ బేస్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కి దగ్గరగా ఉంది. రెడ్ కలర్ అలాగే పింక్ కలర్ పైన మనకి వాయిలెట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పైన చూసినట్లయితే మనకి పర్ల్స్ తో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట పైన. ఆ తర్వాత కింద మనకి వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి సిల్వర్ జరీతో లీఫ్ వర్క్ వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అక్కడక్కడ మనకి ఇట్లా సిల్వర్ కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ వచ్చింది. ఈ స్టోన్ వర్క్ మాత్రమే కాకుండా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇక్కడ బుటీస్ కనిపిస్తున్నాయి కదా మీకు. బ్లూ కలర్తో లోపల ఫ్లవర్ డిజైన్ అలాగే గ్రీన్ కలర్తో లీఫ్ అండ్ స్టెమ్ ఇచ్చారు. సేమ్ ఇది వచ్చేసి మనకి వెల్వెట్ ప్రింట్ అండి. అంటే శారీ వీవింగ్లో రాలేదు, వెల్వెట్ మెటీరియల్తో ప్రింట్ వర్క్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ వద్దు అంటే కనుక మనం ఈ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. వెల్వెట్ బ్లౌజ్ అయితే ఇంకా చక్కగా సెట్ అవుతుంది దీనికి. మనకి మార్బుల్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక వెల్వెట్ బోర్డర్, పైన వచ్చేసి పర్ల్స్ వర్క్, అలాగే కింద మనకి గ్రీన్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారనమాట. దీనిపైన మనం బ్లూ కలర్తో పైపింగ్, అంటే ఆల్రెడీ మనకి బోర్డర్ ఇచ్చారు. నెక్కి అంటే బ్యాక్ సైడ్ నెక్ కానీ లేకపోతే ఇంకేమైనా డిజైన్ కానీ మనం ఈ కలర్ కాంబినేషన్తో చేయించుకుంటే బాగుంటుంది. లేదు అంటే టోటల్ బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ అంటే వెల్వెట్ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ 12,290 మేడం. 12,290 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? షిఫాన్ మేడం ఇది. షిఫాన్ మెటీరియల్ వచ్చేసి షిఫాన్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి సపరేట్గా పళ్ళు అంటే ఇవ్వకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మనకి పళ్ళు 1 మీటర్ 1/2 మీటర్ ఇలా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఈ శారీ కూడా మనకి అలాగే డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే ఇంత కడ్డీ బోర్డర్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే సన్నటి లైన్స్ లాగా అట్లా ఇస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ జరీతో వీవింగ్తో వచ్చేసింది. 3 సైడ్స్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన పార్ట్ మొత్తం కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి వేరే కలర్స్ కాంబినేషన్ ఏం తీసుకోకుండా ఓన్లీ 1 కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి జరీతోని ఒక బడ్ టైప్ అండ్ లీవ్స్ లాగా ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే స్కట్ బోర్డర్ టైప్లో బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. అది కూడా మార్బుల్ షిఫాన్ వచ్చింది. ఈ మార్బుల్ షిఫాన్కి పైన ఉన్న కలర్ కాంబినేషన్కి మధ్య జాయింట్ ఎక్కడైతే వస్తుందో ఆ జాయింట్లో మనకి ఒక టెంపుల్ టైప్తో జరీతో మనకి కొంచెం బిగ్ టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఈ 2 కలర్స్ కాంబినేషన్ మధ్యలో వేరియేషన్ కనిపించకుండా మనకి ఈ డిజైన్ అనేది జాయింట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది. దీనికి మనం జరీ కలర్ కాంబినేషన్ ఏదైనా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ప్యాచెస్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఇంకా అంత కాస్ట్ కూడా వద్దు, అంత శ్రమ కూడా వద్దు అనుకుంటే ప్యాచెస్ దొరుకుతాయి బ్లూ కలర్ కాంబినేషన్తో. డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కానీ ఏదైనా చిన్న చిన్న స్టోన్స్తో ఆ స్టోన్స్ మనం 2 హ్యాండ్స్కి డిజైన్ చేసుకుంటే ఇంకా ఫుల్ డిజైన్ ఉంటుంది. అంటే డిజైనర్ శారీ లుక్ కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 5,790 5,790 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ బనారస్ నెట్టెడ్ మేడం ఇది. బనారస్ నెట్టెడ్ మెటీరియల్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ ఎలా అంటే బనారస్ నెట్టెడ్ మెటీరియల్ పైన మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు కానీ కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి మొత్తం గ్రీన్ కలర్ అటు ఇటు పైపింగ్ లాగా వచ్చేసి మధ్యలో కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత మనకి మొత్తం జరీ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే పళ్ళుకి కొంచెం వేరియేషన్ చూపించాలి కాబట్టి మనకి ఇదే బోర్డర్ని మనకి డబల్ లైన్ ఇచ్చారనమాట. 2 లైన్స్ లాగా సేమ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ బేస్ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్లోనే కొంచెం షైనింగ్ లుక్ ఉంది. ఆ మెటీరియల్ ఎల్లో కలర్ తీసుకున్నారు నెట్టెడ్ మెటీరియల్. దానిపైన మనకి పింక్ కలర్ కాంబినేషన్తో వీవింగ్లోనే మొత్తం డిజైన్ వచ్చిందనమాట. ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ లోపల పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి లుక్ తీసుకొచ్చారు. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్లో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లూ కలర్ బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి సేమ్ బోర్డర్ అటాచ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 7,690 మేడం.
7,690 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ అండి బనారస్ పట్టు మేడం. బనారస్ అంటే పట్టు మెటీరియల్, బనారస్ పట్టు. పట్టు పళ్ళు అంటూ సపరేట్ గా ఫ్లవర్స్ డిజైన్ తో ఇవ్వకుండా మనకి కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేశారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక బ్లాక్ టైప్ లో తీసుకున్నారు. అది మొత్తం కూడా మనకి పింక్ కలర్ వచ్చింది. అంటే సారీ మొత్తం కూడా టోటల్ మనకి ఇక్కడ బేస్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దానిపైన మనకి ఒక లేయర్ లాగా ఈ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే లోపల గ్రీన్ కలర్తో కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదే టైప్లో మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారో పింక్ అండ్ గ్రీన్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి టోటల్ బోర్డర్స్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఆ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో కడ్డీ బోర్డర్స్ వచ్చాయి. అటు ఇటు మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. కింద కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం చిన్న వేరియేషన్స్. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో స్ట్రైట్ లైన్స్, తర్వాత సేమ్ యాజ్ ఇట్ గా పైన ఏదైతే కడ్డీ బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ పైన మనకి పింక్ కలర్ లైన్స్ ఇచ్చేసి ఒక సర్కిల్ టైప్లో కట్ వర్క్ స్టైల్లో మనకు ఒక ఫ్లవర్ తీసుకున్నారు. ఆ ఫ్లవర్ డిజైన్ టోటల్ బోర్డర్ అంతా కూడా కింద కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్లో చూసినట్లయితే పళ్ళులో ఏ కలర్స్ అయితే 2 కలర్స్ తీసుకున్నారో గ్రీన్ అండ్ పింక్, అవే కలర్స్ కాంబినేషన్తో డ్రాప్ టైప్లో మనకి చిన్న లీఫ్ లాగా ఇచ్చారు. అది కూడా 2 కలర్స్ కాంబినేషన్లో ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారనమాట. ఎక్కువ గ్యాప్స్ అసలు లేకుండా టోటల్ ఆల్ ఓవర్ టైప్లో మనకి కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా పింక్ కలర్తో ఇట్లా చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. 1 సైడ్ మాత్రం గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆల్రెడీ పింక్ కలర్తో 2 సైడ్స్ ఇచ్చారు కాబట్టి చిన్న గోట్ వర్క్ లాగా. 1 సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా బోర్డర్ ఇచ్చారు, అంటే హ్యాండ్స్కి డిజైన్ చేసుకునే విధంగా. ఈ శారీ కాస్ట్ 15,790 మేడం. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మెటీరియల్ వచ్చేసి బనారస్ జూట్ మేడం. ఇది 1 మీటర్ వచ్చేసి మనకి ఫుల్ పళ్ళు డిజైన్ చేశారు. అది కూడా మనకి ఇలా టెంపుల్ టైప్లో డిజైన్ వచ్చిందనమాట. 1 సైడ్ వచ్చేసి మొత్తం మనకి జూట్ స్టైల్లో, బనారస్లో జూట్ స్టైల్. ఓకే, ఇదంతా కూడా మనకి జూట్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ తీసుకుని పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్తో వచ్చింది. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళులోనే మనకి కింద వచ్చేసరికి టెంపుల్ డిజైన్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అది కూడా మనకి 1 సైడ్ మాత్రమే ఇచ్చారనమాట. టోటల్ శారీ చూసినట్లయితే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన జూట్ మిక్స్తో డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్. ఎడ్జెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత ఆరెంజ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు జరీతో. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ టెంపుల్ డిజైన్ టోటల్ అంతా కూడా మనకి మొత్తం సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఈ మిడిల్ పార్ట్లో ఏదైనా మనం ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ చేయించుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ మనకి థ్రెడ్ వర్క్స్ వచ్చాయి. మిడిల్ పార్ట్ మొత్తం ఎక్కువ ప్లెయిన్ కనిపిస్తుంది కాబట్టి సిల్వర్ కలర్తో కాకుండా పింక్ అండ్ ఆరెంజ్ కలర్, అంటే ఇక్కడ మనకి 2 కలర్స్ ఇచ్చారు కదా పళ్ళులో, అలాగే చిన్న బోర్డర్ లాగా. ఈ 2 కలర్స్తో ప్రింటెడ్ లాగా ఒక 2 లైన్స్ లాగా డిజైన్ చేయించుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా శారీ అసలు బేస్ ఎట్లా ఉందో అది మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. కడ్డీ బోర్డర్ వరకు మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండి. శారీకి 2 సైడ్స్ బోర్డర్ ఇలాగే వచ్చింది కదా, సేమ్ ఇలాగే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 15,790. 15,790 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? బనారస్ పట్టు. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు కొంచెం కాంట్రాస్ట్ పళ్ళు, డిఫరెంట్ మెటీరియల్ కూడా తీసుకున్నారు. అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక చిన్న బోర్డర్ లాగా డాట్స్ టైప్లో బోర్డర్ లాగా తీసుకున్నారు. ఆ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ అదే వస్తుంది. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో లోపల చిన్నగా జరీతో మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. శారీ చూసినట్లయితే బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ అండి. అంటే ఇక్కడ అంతా కూడా మనకి చెక్స్ డిజైన్ వచ్చింది కాబట్టి బోర్డర్లో కూడా సేమ్ లైన్స్ కంటిన్యూ అవడం వల్ల మనకి వేరియేషన్ ఇలా కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వైలెట్ కలర్ మిక్స్ అండ్ గ్రీన్ కలర్తో మనకి ఇట్లాగే బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే కింద బోర్డర్లో ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ యాస్టీస్గా పైన ఉన్నటువంటి బోర్డరే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ లైన్స్తో పాటు మనకి ఒక బుటీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్తో ఒక బంచ్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే వైలెట్ వచ్చింది. వైలెట్ కలర్తో మనకి ఆర్టిన్ షేప్లో ఒక డిజైన్ ఇచ్చారనమాట. ఇట్లా మనకి ఆల్టర్నేట్గా డిజైన్స్ చేంజ్ చేస్తూ
టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, అది కూడా మనకి కింద బోర్డర్లో మాత్రమే. శారీ మొత్తం కూడా ఫుల్ శారీ అంతా పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ చెక్స్ డిజైన్ వచ్చింది. దీనిపైన మనం పళ్ళు కలర్ కాంబినేషన్తో ఏమైనా ప్యాచ్ వర్క్స్ కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే మనకి టోటల్ శారీ ఇలాగే వచ్చింది కాబట్టి వేరియేషన్ కావాలి అంటే పళ్ళు అలాగే మనకి బోర్డర్లో ఏదైతే కలర్స్ కాంబినేషన్ వచ్చిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్స్ ఓన్లీ కుచిళ్ళ పార్ట్లో మాత్రమే డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక వేరియేషన్ అనేది కుచిళ్ళ పార్ట్కి మనకి పళ్ళుకి మిడిల్ పార్ట్ అంతా కూడా వేరియేషన్ చక్కగా తెలుస్తుంది. బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. గ్రీన్ కలర్ పట్టు మెటీరియల్ ఇచ్చారు. పట్టు మెటీరియల్కి వన్ సైడ్ బోర్డర్ మనకి సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మనం పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 18,100. 18,100 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే భాస్కర్ గారు, శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్. ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మరొకసారి అడ్రస్ చెప్తున్నాను, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ పైన కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.